వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా అనుకూలంగా మీకు శుభ ఫలితాలను ఇస్తుంటాయి. ఈ వారం ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందుతుంటారు. పేరు ప్రఖ్యాతులు కూడా వస్తుంటాయి. కానీ రావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందటంలో కొంత వెనకబడిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా మరింత కష్టపడే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో మీరు ఏవైతే ఊహించినటువంటి, కోరుకున్నటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని మాత్రం పూర్తి స్థాయిలో పొందలేకపోతారు. వచ్చినటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా చేజిక్కుకునే వచ్చినటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపార కార్యక్రమాల్లో భాగస్తుల మధ్య విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా సాధారణమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. అయితే అప్పుడప్పుడు చాలా ఉత్సాహవంతంగా ఉండేటప్పటికీ ఈ సమస్యలు అంతగా బాధించకపోవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కగా ప్రయత్నపూర్వకమైనటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. అలాగే వివాహాది కార్యక్రమాలు, ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు జరిపేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల వాదనలు మీకు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ముఖ్యమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమతు బడబారల స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి వారి దండకం కానీ పారాయణం చేయటం మంచిది. వీలైతే స్వామివారిని సింధూరంతో కానీ, తమలపాకులతో కానీ పూజించండి.